రైతు సోదరులకి నమస్కారం. నా పేరు వెంకటరాముడు. ఈరోజు ఈహెచ్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈహెచ్ అంటే భూమి ఆక్సిజన్ తీసుకుంటుందా లేదా? దాంతోపాటు భూమిలో సూక్ష్మజీవులు యాక్టివ్గా ఉన్నాయా లేదా? భూమిలో రూట్స్ దగ్గర ఆక్సిజన్ సర్ఫ్లెక్షన్ ఉందా లేదా? ఇలాంటివన్నీ చెప్పేదే ఈహెచ్, రొడెక్స్ పొటెన్షియల్ అనమాట. దీన్ని ఈహెచ్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈహెచ్ హైగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది ఫస్ట్ తెలుసుకుందాం. ఈహెచ్ హైగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే భూమిలో వేస బాగా డెవలప్ అవుతుంది. దాంతోపాటు బాగా సర్క్యులేట్ అయినప్పుడు మనకు కావాల్సిన సూక్ష్మజీవులు కానీ ఫంగస్ రూట్స్ కానీ సెట్ కూడా ఆక్సిజన్ తీసుకుంటుంది కదా కింద నుంచి. రూట్స్ బాగా డెవలప్ అవుతాయి. దాంతోపాటు ఫంగస్, బయోఫంగస్ కానీ బ్యాక్టీరియా, ప్రోటోజోన్ ఇలాంటివన్నీ సజావుగా బతికి ఉంటాయి. అసలు భూమిలో ఆక్సిజన్ అందనప్పుడు ఏం జరుగుతుంది? మన భూమిలో నీళ్ళు నిల్వ ఉంటాయి. అలాంటప్పుడు ఆక్సిజన్ అందక వేరు వ్యవస్థ మొక్క చనిపోతుంది. ఈ ఫంగస్ మనకు కావాల్సిన మొక్కకు కావాల్సిన ఫంగస్ చనిపోతాయి. బ్యాక్టీరియా, మైక్రోబ్స్ అన్నీ చనిపోతుంటాయి. ఇలా చనిపోయినప్పుడు మొక్కకి ఏపుగా పోషకాలు అయితే అందవు. దాంతోపాటు మొక్కకి పోషకాలు అందనప్పుడు మనకి ఎలా ఉంటుందంటే పంట పచ్చగా మారిపోతుంటుంది. లేకపోతే పచ్చగా ఉన్న వేరు వ్యవస్థ డెవలప్ కాదు, ఎదుగుదల మొత్తానికి ఆగిపోతుంది. ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి మేజర్గా. దీన్ని మనము అరికట్టుకోవాలంటే మనం ఏదైతే సాళ్ళు అంటే ఇత్తనం వేస్తామో దానికంటే ముందర దుక్కిలో ఒక ట్రక్ పెండతో ట్రైకోడర్మా, సూడోమోనాస్, అజిటోబ్యాక్టర్ ఇలా నత్రజని, భాస్వరం, పొటాషియం కరిగించే బయో మందులను అయితే వేసుకుంటే చాలా వరకు ఎక్సలెంట్గా ఈ సమస్యను అయితే మనము ఎదుర్కోవచ్చు. వచ్చే వీడియోలో ఇంకొక టాపిక్ గురించి మాట్లాడుకుందాం.